మహబూబాబాద్ జిల్లా డోరుకల్ మండలం చిలుకూడులో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులతో గ్రామానికి చెందిన చిలుక అంబిక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో ఇంట్లోని వస్తువులన్నీ కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం స్పందించి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు బాధితులు. ఇక మహబూబాబాద్ జిల్లా డోరుకల్ మండలం చిలుకూడులో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. నా పేరు చిలుక అంబిక. మాది చిలుకోడు గ్రామం, దొన్నకల్ మండలం. మాకు రాత్రి వచ్చిన ఈదురుగాలులకు మా ఇల్లుకు రేకులు లేచిపోయినాయి, పైకప్పు. మాకు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా, విలువైన వస్తువులు ధ్వంసమైనాయి. మాకు గతంలో కూడా ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు పెడితే రాలేదు. మాకు ఇప్పటికైనా అందరూ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. రాత్రి వచ్చిన ఈదురుగాలులకు విలువైన వస్తువులు ధ్వంసమైనాయి. దాదాపు 1,00,000 రూపాయలు ఆస్తి నష్టమైంది. మాకు తినడానికి కూడా ఏం లేదు, కూలి చేసుకుంటేనే మేము బతికేటోళ్ళం. మాకు ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మా ఆస్తి నష్టం జరిగింది, మాకు ఇప్పటికైనా మాకు ఇల్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇతరులు కూడా స్పందించి ఈ ఆస్తి నష్టాన్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా మాకు ఇల్లు రాలేదు. ఇల్లు రాకుంటుంటే ఇక్కడున్న రాజకీయ నాయకులు మాకు మీరు ఇది కాదు అది కాదని మాకు ఇల్లు కూడా రానియకుండా చేసిర్రు.